కృతజ్ఞత లేకుండా ఉంటే, ఈయనండి 3 రీజన్ 4 రీజన్లు ఇంకా పోలే నేను. అలా ఈయనండి ముందర చూడండి. నువ్వు దేవునికి కృతజ్ఞత లేకుండా నీ భర్తలో దూరుకున్నావు అనుకో, నీ భర్త నిన్ను ఎప్పుడూ ప్రేమించలేడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, నా జీవితపు అనుభవం దేవునితో ఉండి. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు తనకు మించి ఎవరికన్నా నువ్వు స్థానం ఇస్తే. ఆయన నీతో చెప్పడు, కానీ ఆల్రెడీ బైబిల్లో రాసే తప్పుకుంటాడు. ఆయన నీకు ప్రేమించలేడు. వాడు ఎవరినో వేరే వాళ్ళని చూసుకుంటాడు. నేను పచ్చిగా చెప్తానండి, నీకు ముఖం మీదే. నీ భార్య వెనకాల పరిగెత్తావు అనుకో, ఆమె ఎప్పుడు నీ చేతిలో ఉండదు. నువ్వు పిల్లల వెనకాల పరిగెత్తావు అనుకో, దేవుడిని పక్కన పెట్టి నీ పిల్లలు ఎప్పుడు నిన్ను ప్రేమించరు. అందుకే భూమి మీద చాలామంది తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటా అంటారు, ఎంత చేసి మేము చూడు ఎట్లా చేస్తున్నాడు మా పిల్లలని. చూసుకోరు నాయన. ఎందుకంటే సమస్తానికి మూలం ఆయన్ని కాదని నువ్వు పిల్లల్ని ఎక్కువ ప్రేమించి పిల్లల కోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే, దురాత్మలు ఆ పిల్లని హృదయంలో మనసులో చెడ వేస్తాయి. దాన్ని వేయకోకుండా కాపాడేవాడే దేవుడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని గౌరవిస్తాయి, ఆయన్ని మహిమపరుస్తాయి. అందుకే దేవునికి ఏమన్నా పడితే హీస్ జెలస్ గాడ్. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్నే గనపరచాల. ఎందుకంటే నేను చెప్తా, నాకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? ఆయనే కదా. ఎంతమంది లేరు పిల్లలు లేకుండా ఈరోజు భూమి మీద? ఎవరు ఇచ్చిన పిల్లల్ని? డాక్టర్ కాదో, ప్రోటీన్ కాదో, దేవుడు. హర్బల్లో అనేవారు, మళ్ళీ ప్రోటీన్ వాళ్ళు వచ్చింది పిల్లడు పుట్టినాడు. ఆయన్ని కాదని నా పిల్లలకి నేను దేవుడుగా చేసుకుంటే అది నష్టం నాకు. అందుకే ఏల్ చర్చిలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నాయి, దేవుడు తర్వాతే భర్త, దేవుడు తర్వాతే పిల్లలు, దేవుడు తర్వాతే భార్య, దేవుడు తర్వాతే ఉద్యోగం, దేవుడు తర్వాతే సమస్తము. అప్పుడు చూడండి, మీరు తలస్థానంలో పెట్టబడతారు. ఎందుకంటే ఆ కృతజ్ఞత కలిగిన హృదయం దేవునికి ఇష్టం. 4th రీజన్ చెప్తాను నేను. మీరు చూస్తే పిల్లరా, ఈ భూమి మీద దేవుడు సృష్టించినప్పుడు ఒక లోపల ఇన్బిల్డ్ సిస్టమ్ ఏంటంటే, తనకు ఒక హీరో కలిగి ఉండాలని, అంటే లోపల ఒక వ్యక్తికి ఆయన గౌరవించాలని. అది ఎవరిని గౌరవించాలని ఇప్పుడు చెప్పి, ఎవరు గౌరవించాలి? ఎవరి కోసం పెట్టాడు ఆ స్థలాన్ని? దేవుణ్ణి. సాతాను ఎప్పుడు కోరుకుంటాడో ఆ స్థలంలో దేవుడు ఉండకూడదని. అందుకే చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామందికి భూమి మీద, ఈవెన్ క్రిస్టియన్స్కి చూసుకోండి మీరు, స్పోర్ట్స్ మ్యాన్ ఫోటో పెట్టుకుంటాడు లోపల, లేకుంటే సినిమా యాక్టర్ ఫోటో పెట్టుకుంటాడు. కొంతమంది హీరోయిన్ పెట్టుకుంటారు, మొగోడు వీడు, కానీ ఆడమ్మ ఫోటో పెట్టుకుంటాడు. కొంతమంది పొలిటికల్ లీడర్ ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చెప్తున్నా ఏం చేస్తారు. సపోజ్ క్రికెట్ ప్లేయర్ ఫ్యాన్ అనుకుందాం, వీడు ఆడు కొట్టినప్పుడు ఏం చేస్తాడు? 6 ఎందో కొట్టినప్పుడు, నేను ఒకసారి మ్యాచ్ చూస్తా, వరల్డ్ కప్. అది ఇండియాది పాకిస్తాన్ అయితే చాలా ఇష్టంగా చూస్తా. వేరే వాళ్ళ అదని దేశం చూస్తాను నేను కూడా మ్యాచ్. ఒకప్పుడు నేను చాలా క్రికెట్ ఆడేవాడు, అంటే క్రికెట్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను కొన్ని ఏళ్ళ క్రితం మాట, దేవుడు తెలియకముందు. ఏం చేస్తారు క్రికెట్లో? మీరు చూసింటే స్టేడియం అంతా ఒక్కసారి 6 కొడితే ఎంత గట్టి క్లాప్స్ ఇస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు శివాజీ? ధోని నీ ఫ్యాన్ ఏమో కదా, కాదా? నేను వాళ్ళని చెడ్డ అనడంలే. ఎందుకో తెలుసా? నీకు ఆయన అంటే ఇష్టం కాబట్టి కదా. అదే సినిమా యాక్టర్ చూసుకోండి, మీరు యూట్యూబ్లో వేసి చూడండి, రజనీకాంత్ అని ఇది కొట్టండి, పాలు పోస్తున్నారు వాల్ పోస్టర్ మీద, అది దాని మీద కట్అవుట్ మీద 100 అడుగులు బోర్డు అంట. అది వాడు ఎంత డబ్బు పెట్టి చేసిటారో, పైన బిందులు పాలేస్తున్నారు సినిమా యాక్టర్కి. కొంతమంది ఎవరు రాజకీయ నాయకులు, ఒకడు ఆయన పోతాంటే మన చీఫ్ మినిస్టర్ పోతుంటే మోకాళ్ళ మీద జెండా పట్టుకుని కూర్చున్నాడు, మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. నాకు అనిపించే ఏం మనిషి రైతును అంటే వాళ్ళ ప్రేమ అనుకుని మనం ఏం చేయలేము కదా. ఒక అతను తెలుసా మీకు? మీరు నెట్లో చేసి చూడండి, 40 feet బిల్ బోర్డ్, అదే ఇట్లా 20 feet. ఆ బిల్ బోర్డ్లో తన ఫోటో పెట్టుకున్నాడు, చీలుస్తాడు హృదయాన్ని, దాంట్లో నుంచి జైలలతో వస్తుంది బయటికి. అర్థం కాలేదు మీకు? బిల్ బోర్డులో ఇట్లా చీలుస్తాడు ఆయన హృదయాన్ని.
ఏమొస్తుంది దాంట్లో నుంచి లోపల అంటే ఫోటో ఇది జైల్లో కనబడుతుంది. ఊరి నాయన ఎంత పిచ్చి ప్రేమ చూసారా. నేనంట వాళ్ళకంటే తెలియదు. నీకు చింపిది ఏమొస్తుంది? అందుకే బైబిల్లో ఏం రాబడింది తెలుసా, క్రైస్తవుల గురించి ముఖ్యంగా, అంత్య దినాల్లో దేవుని కంటే సుఖానుభవం నీకు చీల్చినారనుకో, మొన్న ఏమొస్తుంది? 7 గంటల వరకు కమ్మ గర్రని ఏమంటారు తెలుగులో, గొరకలు పెట్టుకుని నిద్రపోయే కోరిక వస్తుంది చీలిస్తే. అంతేనా మోని? రాదా? ఎన్ని గంటలకు లేస్తావు మోని? నాకు తెలుసు 6కి లేస్తుంది మోని పాపం. 6కి లేచిన తర్వాత ఏం చేస్తావు మోని? కాఫీ తాతావా? స్ట్రైట్గా దేవుని మందిరంలో పోయి దావీదు మాదిరి పొర్లుతున్నవాడా? అట్లాంటివన్నీ ఉన్నాయా? లేవు అట్లాంటివి. రేపటి నుంచి స్టార్ట్ చేసేసి, మీరు ఏదో జోక్ చేశాను అనుకుంటాను నేను. అదే మనిషికి జీవించే విధానం. పొద్దున్న లేసి ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏమి ఇస్తాడు చెప్పండి? సరే సార్ దేశం గెలుస్తుంది అంటారు, కాదని ఓకే. కానీ ఎంత ప్రేమ తెలుసా మీకు స్పోర్ట్స్ చేసేవాళ్ళు. నేను చూసా, రాత్రి 2 గంటలకు మ్యాచ్ ఎక్కడో జరుగుతుంది, ఆస్ట్రేలియానో ఆఫ్రికాలోనో. వీడు పడుకోడు, వీడు క్రైస్తవుడు, వీడు ఉపవాస ప్రార్థన రాత్రి కూడా. ఆ మ్యాచ్ జరిగేంత వరకు కూడా రాత్రి రాత్రంతా మేలుకోవడమే. పొద్దున స్కూల్ పోయినా పర్లే, ఎందుకంటే వాడు కొడతాడు, ఈయనకి సంతోషము. ఆయన కొడితే రాత్రి మ్యాచ్ కదా, వేరే టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది కదా మనకి వాళ్ళకి. ఎంతమంది మీకు అందరికి బాగా తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నావు ఎవరిని? ఆ స్పోర్ట్స్ని. సినిమా యాక్టర్లను చూసి ఎంతమంది లేరు వాళ్ళని ప్రేమించి, వాళ్ళని క్యారెక్టర్ ఎట్లున్నా పర్లే కదా. ఎంతమంది లేరు రాజకీయ నాయకుడు, ఆమె చీల్స్తాడు ఆయన, ఆమెలో నుంచి ఎవరో సార్ మీకు తెలుసు ఆమె ఎవరో, ఎట్లా ఎంత గొప్పతల్లో. మనకు ఒకరితో అనవసరం అనుకోండి అట్లాంటి. ఎవరు నువ్వు పూజిస్తాండేది? 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించి లాస్ట్లో అన్నాడు, నేను ఇంకా జయించడానికి ఏం లేదే, ప్రపంచాన్నే జయించానే అన్నాడు ఆయన. ఎలా జయించాడో తెలుసా? ఆయన కత్తి చేతిలో పెట్టుకొని రక్తపాతాన్ని సృష్టించి బతుకున్న మనుషుల్ని చంపి, అదే 33.5 సంవత్సరము ఇంకో ఆయన కూడా భూమి మీద బ్రతికాడు. ఆయనే మీరు నేను ఆరాధించే యేసు ప్రభువు. ప్రపంచాన్ని జయించాడు. ఏ విధంగా తెలుసా? తన ప్రేమతో. పిల్లరా, మనుషుల్ని కత్తితో చంపి కాదు, ఆయన చనిపోయిన మనుషుల్ని బ్రతికించు. ఇంత గొప్ప హీరో నీకుంటే నువ్వు రావే టయానికి ఆయన్ని పూజించడానికి. ఈడ ఏం చేయమంటావు ఆయన్ని చెప్పు? నువ్వు ఓ మాట నాతో ఏం చేయాలి నీకోసం? ఇంకా ఆయన ఏం చేయాలి? ఆయన మీరే జవాబు. ఏం చేయాలి మీకోసం ఆయన? మీరు 6:30కి ఈడు వచ్చేదానికి, ఆదివారం 9:15కి మీరు వచ్చేదానికి ఇంకా ఏం చేయాలి ఆయన చెప్పండి? అది ప్రెజెంట్ వర్షిప్ గురించి. నాకేం మీ మీద ప్రెజెంట్ వర్షిప్ అంటే అది 253 సార్లు బైబిల్లో రాయబడింది స్తుతి ఆరాధన గురించి. 50 సార్లు ఆజ్ఞతో చెప్పాడు. 27 రీజన్స్ ఉన్నాయి. 4 రీజన్స్ చెప్పాను నేను. ఇంకా ముందుకు పోవడం అంత టైం వేరే కూడా నా దగ్గర లేదు కాబట్టి. సో మీరు చెప్పండి, నాకు ఇంకా ఇది చేయలేదు యేసు ప్రభు బ్రదర్, అందుకే నేను సమయానికి రాను ఆయన దగ్గరికి. ఉందా ఏదైనా ఆయన చేయింది? జీవమును అది సమృద్ధిగా ఇచ్చాడు. ఒక వాక్యం చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వాక్యాలు చదవండి. మరి మీరు అనుకున్నారు ఇది లేదన్నట్లుగా బైబిల్ చదవండి. ఏం చెప్పాడు యేసు ప్రభు? గట్టిగా చెప్పాలి. నేను మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఆయన ఒప్పుకొందును. చూసారా, ఆయన అంటున్నాడు, భూమి మీద నన్ను ఒప్పుకునే వాడెవడో పరలోకమందు తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకొందును. ఆ తర్వాత మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. చూసారా ప్లారా, ఎంత డేంజరస్ స్టేట్మెంటో. యేసుప్రభు అబద్ధం చెప్పడానికి మీకు నాకు తెలుసు. మరి ఆయన అంటాను, నువ్వు నాకు మనుషుల ఎదుట ఒప్పుకోకుంటే నేను కూడా తండ్రి ఎదుట ఒప్పుకోను అని. సో ఎలా ఒప్పుకుంటావు మనుషుల ఎదుట? నువ్వు
ఆయన గురించి చెప్పడమే కాకుండా ఆయన చెప్పింది చేస్తూ. సో అందుకనే క్రైస్తవ జీవితము కొనబడిన జీవితం పిల్లరా. ఆయన జీవితం ఇదే, ఆయన కోసం బ్రతుకుతానేదే. అందుకే మనం కృతజ్ఞతతో బ్రతకాల. ఓకే. సో స్తుతి ఆరాధన వలన ఇంకో లాభం, గొప్ప లాభం నేను చెప్పాలని ఆశపడతాను. చాలా ఉన్నాయి కానీ ప్రెజెంట్ వర్షిప్ గురించి కొన్ని విషయాలు తీసుకున్నాను. మీకు తెలుసా పిల్లరా, కొంతకాలం కాదనుకోండి, దాదాపు ఒక 25 ఏళ్ళు అయిపోయింది. దాదాపు 20 ఏళ్ళు అట్లా అయిపోయింది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నాకు ఫిగర్ తెలియదు. సైంటిస్టులు, ముఖ్యంగా చైనీస్ సైంటిస్టులు ఒక గొప్ప సీక్రెట్ని కనుక్కున్నారు. ఏమో తెలుసా అది? ఒక వ్యక్తి 2 చేతులు ఇట్లా కొట్టి తప్పెట్లు, అంటే ఏళ్ళతో ఫింగర్ టిప్స్ గట్టి కొడతాం చూసారా, గట్టి కొడతామే, అట్లా కొట్టి గట్టిగా అరిస్తే 15 నిమిషాలు రోజుకి ఆ వ్యక్తికి ఏముండదు తెలుసా? హార్ట్ అటాక్ ఉండదు, రాదు హార్ట్ అటాక్. అది కనుక్కున్నాడు సైంటిస్టులు. ఏం రాదు? హార్ట్ అటాక్ రాదు. ఇండియాలో ఎక్కువ చనిపోయేది ఏ దాని గురించో తెలుసా మీకు? అమ్మా, ఏ దాని గురించి? ఇండియాలో తెలుసు మీకు, ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి ఆల్రెడీ. హార్ట్ అటాక్తో ఎంతమంది? 25 లక్షల మంది ప్రతి సంవత్సరము హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. కానీ దేవుడు ప్రెజెంట్ వర్షిప్ ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు? వీళ్ళు కనుక్కోండేది 20 సంవత్సరాల క్రితం దాదాపు సైంటిస్టులు. ఏమని? ఒక వ్యక్తి మా ఇంటి ముందర ఢిల్లీలో పార్క్ ఉండే, వీళ్ళకి తెలుసు. అప్పుడు నాకు ఇది తెలియదు, ఈ విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఆడ గట్టిగా అరుసానే తప్పెట్టు కొడుకున్నా పడా అని ముసలోళ్ళంతా. నేను అనుకునేవాడిని వీళ్ళకేం పొద్దునే తబాదబా గట్టిగా అరిసేవాళ్ళు, ఇంట్లోకి వినపడేది మాకే. తర్వాత నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు అనుకున్నా ఓకే గుడ్. ఎవరైతే బైపాస్ సర్జరీ చేసుకున్నారో, హార్ట్ సర్జరీ ఎవరికైతే జరిగిందో వాళ్ళకు డాక్టర్స్ ఇచ్చి టిప్పేది 15 నిమిషాలు గట్టిగా అరిసి ఇట్లా గట్టిగా తప్పెట్లు కొడితే ఏం జరుగుతుందంట? హార్ట్ బ్లాక్ కాదు. నీ గుండె ఎన్ని లీటర్లు పంపు కొడుతుంది ప్రతిరోజు? బ్లడ్ పంప్ ఎన్ని లీటర్లు కొడుతుంది? 7,000 లీటర్ల బ్లడ్ నీ హార్ట్ పంప్ చేస్తుంది ప్రతిరోజు. ఈ హార్ట్ని బాగా కండిషన్లో పెట్టుకునే దానికి వీళ్ళు 20 సంవత్సరాల క్రితం చెప్పారు. జీవం గల దేవుడు 3,000 సంవత్సరాల క్రితమే తన యొక్క సేవకుని ద్వారా రాయించాడు బైబిల్లో. తెలుసా? 42:1-2 చదవండి. కీర్తన 42:1-2. 7,000 లీటర్లు నీ హార్ట్ పంప్ చేయాల. దానికి దేవుడు, సృష్టించిన దేవుడు దాన్ని ఎన్లైట్ చేయడానికి, దానికి స్ట్రెంత్ అని ఇవ్వడానికి ఒక పద్ధతి పెట్టాడు బైబిల్లో. చదవండి ఎవరైనా గట్టిగా. 47:1-2 47:1-2 47 కీర్తన 1-2. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎందుకంట చప్పట్లు కొట్టుడి? చప్పట్లు అంటే ఇట్లా కాదు. చప్పట్లు అంటే మీరు ఇది 5 ఫింగర్, 2 చేతులు ఫింగర్స్ తగలాల. చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ. ఈ విధంగా ఇట్లా మీరు వర్షిప్ గురించి చూస్తే 230 సార్లనా 234 సార్లు నేను చెప్పాను మీకు. అట్లా వర్షిప్ గురించి రాయబడింది బైబిల్లో. చప్పట్లు కొట్టేది ఎందుకో తెలుసా? దేవుడు కొట్టమన్నాడు. టైంపాస్ కోసం అనుకున్నాడు చప్పట్లు కొట్టేది. చాలామంది క్రైస్తవులు చాలా డినామినేషన్లో శిలా విగ్రహం మంది నిలబడుకుంటారు చర్చిలోకి వచ్చి. చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? దేవుడు డిస్టర్బ్ అవుతాడు. దేవుడు డిస్టర్బ్ కాదు, నీ హార్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఏం చేయాలంట? పాడాలా. అందుకే వచ్చి గట్టికి పాడేది మనము చప్పట్లతో. అర్థమైందా? ఇంకో వాక్యం చదువు నేను. 63 కీర్తన 5-6 కూడా చదివేసాయి. తొందర చదవండి. మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును. చూసారా? ఇంకోసారి చదువు నేనా. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొంది. ఎప్పుడు అమ్మా ప్రాణం అని చాలాసార్లు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రాణం అని, ఇంగ్లీష్ చూస్తే హార్ట్ అని. హార్ట్ ఎప్పుడు తృప్తి పొందుతుందంట? ఏ చూసాక నవ్వుతాను పాపం. నీ ప్రాణం తృప్తి పొందుతుందా? సో ఏదంతా తృప్తి పొందుతుంది?
చదువు నేను ఆ తర్వాత. ఉత్సహించు పెదవులతో ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అప్పుడు ఏం పొందుచున్నది చెప్పాలి? ఏం పొందుచున్నది? నీ ప్రాణం కాదు, నీ హార్ట్. నీ హార్ట్ ఏం పొందుతుందంటే మరి ఆరోగ్యం పొందుకుంటుంది. ఆ 7,000 సార్లు పంపు కొట్టేదానికి. సో స్తుతి ఆరాధన వలన 5వ రీజను ఇది గొప్ప లాభం. అమెరికన్ సైంటిస్టులు ఏమన్నారంటే, అమెరికాలో ఇది చేసినప్పుడు క్రైస్తవులు ముఖ్యంగా ఎవరైతే చర్చికి వెళ్ళి సండే రోజు గట్టిగా పాటలు పాడి తప్పెట్లు కొడుతున్నారో వారు సర్వే చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు వారి యొక్క హార్ట్ కండిషన్ బాగుంది అని వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే, మీరు ప్రతిరోజు ఇది చేస్తే ఇంట్లో మీరు రోజు చర్చికి పోలేం కాబట్టి హార్ట్ మీకు బాగుంటుంది. అంటే దేవుడు ఏంది చేయమన్నా, అమ్మా ఏది చేయమన్నా దేవుడు అబద్ధం చెప్పద్దు అన్నాడు. దేవుడు తొందరగా లేమన్నాడు, అర్లీ మార్నింగ్. దేవుడు తప్పట్లు కొనమన్నాడు. దేవుడు దేవుడు చెప్పిండేది నువ్వు ఏదైనా చేసావనుకో నీకు గొప్ప లాభం. అందుకే క్రొవ్వు మెదడు దొరికినట్లుంది నాకంటాడు ఆయన కీర్తనకారుడు. క్రొవ్వు మెదడు చూసారా? మెదడు ఎంత టేస్ట్, మీరు తినరా? ఎంత టేస్ట్, అన్నిటికంటే టేస్ట్ తలలో మెదడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏం చింటూ ముఖం మీద ఇట్లు పెడతాను, నీకు ఇష్టం ఉండదు మెదడు? బ్రహ్మాండంగా ఉన్నది. మీరు కని తెలుసులేండి, కీర్తనకారుడు ఉంటాడు. ఓకే, నేను చెప్పేది ఏంటి పిల్లరా, ప్రతిదీ దేవుడు చెప్పింది చేస్తే అది ఏదైనా మంచిదే. క్షమించమన్నాడా, అది చాలా మంచిది. కోప్పడద్దన్నాడు, అది చాలా మంచిది. దేవుడు చెప్పింది ఏది కూడా నీకు కష్టంగా అనిపించకూడదు. అనిపించినా అదే చేయాలా, మీకు లాభంలో ఉంటావు. ఓకే, ఒక విషయం చెప్పి నేను హల్లెలూయా. మీకు తెలుసా